మంగళవారం రోజు నేను రాహుకాలం పూజ చేస్తాననమాట. అంటే యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ చేశాను. 11 వీక్స్ చేశాను. తర్వాత నేను మొన్న జాన్వరిలో చేద్దాము అని అనుకున్నాను. ఒక కార్యక్రమం మీద చేయాలి అనుకున్నాను. కాపోతే నేను అది ఇంకా చేయలేదు. ఎందుకంటే ఎండాకాలం వచ్చేది. నేను ఉపవాసం అయ్యి ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తట్టుకోలేము అని చెప్పేసి ఆ ఎండాకాలంకి అసలే చిరాకుగా ఉంటది అని చెప్పేసి నేను చేయలేదనమాట. ఇక కార్తీక మాసంలో మనకి అడ్డంకులు ఇవన్నీ అయిపోయాక చేసుకుందామని ఇప్పటివరకు ఆగానండి. అయితే ఇది ప్రాసెస్ ఏంటంటే నేను ఒక ఆంటీని అడిగాను ఎలా చేయాలని. ఆ ఆంటీ నాకు చెప్పారు. సేమ్ అలాగే చేస్తున్నాననమాట. ఫస్ట్ మార్నింగ్ నుంచి నేను ఉపవాసమే ఉంటాను. ఓన్లీ ఒకవేళ అంతగా దాహం అయితే వాటరే తీసుకుంటాననమాట. ఇక ఆఫ్టర్నూన్ మాక్సిమం 3-4 ఉంటది. అంటే కొంచెం అటు ఇటుగా కూడాను ఉంటదనమాట. 3-4 మాత్రం కంపల్సరీగా మంగళవారం పూట రాహుకాలం ఉంటదనమాట. ఆ రాహుకాలం సమయంలో పూజ చేయాలి. అయితే నేను ఆ రాహుకాలం సమయంలో పూజ చేసి అమ్మవారి దర్శనం అయ్యాకే మేము భోజనం చేస్తామన్నమాట. అయితే ఈ పూజ విధానం ఎలాగంటే ఫస్ట్ మేమైతే అమ్మవారి గుడికాడికి వెళ్ళిపోతాము. మన ఇంటి దగ్గరలో ఉన్న ఏ టెంపుల్ అయినా చేసుకోవచ్చు. అమ్మవారి గుడికాడికి వెళ్ళి ఒక ప్లేస్ అనేది శుభ్రం చేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఒక విస్తరాకు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను విస్తరాకు ఇది పేపర్ ప్లేట్ పెట్టాను. యాక్చువల్గా ఇది వరకు నేను అంతా అరిటాకుల్లోనే చేసేదాన్ని అనమాట. ఆ పేపర్ ప్లేట్ పెట్టడం ఏమో కానీ చిన్న మిస్టేక్ జరిగింది. అది లాస్ట్లో చూడండి మీకే అర్థమవుతుంది. అయితే పేపర్ ప్లేట్ పెట్టేసుకొని దాన్ని కూడా కొంచెం వాష్ చేసేసుకొని పసుపు వేసేసి చక్కగా అలకాలన్నమాట. దాన్ని అలికిన తర్వాత ముగ్గేసుకొని ఆల్రెడీ పసుపుతో అలికాను కాబట్టి లైట్గా కుంకుమ వేసాను. తర్వాత ఒక కొంచెం పిండి ముద్ద పసుపు ముద్దని కలుపుకొని ఒక కొంచెం గౌరీదేవి కొంచెం ముద్దతోనేమో వినాయకుడు చేశాను. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. గౌరీదేవి అయితే గనక మనకి కొనొచ్చేసి సూదిగా ఉండాలి. వినాయకుడు అయితే గనక కొంచెం బొట్టన వెళ్తే కిందకి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసేసి మొత్తం చుట్టూ బొట్లు పెట్టేసేసి వాళ్ళిద్దరిని స్థానంలో కూర్చోపెట్టాను అనమాట. తర్వాత వాళ్ళిద్దరికి నేను జంజం తయారు చేశాను. మామూలుగా ఇంట్లో అయితే పత్తితో తయారు చేస్తాను. బట్ నేను ఫస్ట్ వీక్ కదా కొన్ని అన్నీ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. అంటే కొన్ని మర్చిపోయాను. అవి ఏంటంటే వాటిలో మెయిన్ పత్తి మర్చిపోయాను. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న పువ్వొత్తులతో జంజం తయారు చేసేసి అది వేసాను అనమాట. తర్వాత యాక్చువల్గా ఈ పూజకి మెయిన్ రెడ్ కలరే వాడాలన్నమాట. పువ్వులు అవన్నీ నా దగ్గర మాకు ఇంట్లో లిల్లీ పువ్వులు కాసినాయి. ఇక అవి పెట్టాను. ఇంకా తర్వాత రెడ్ కలర్ బంతి పువ్వులు కూడా పెట్టాను అనుకోండి. అవి పెట్టేసిన తర్వాత నేను ఇంట్లోనే కలివిడి అండ్ అలాగే పిండి ముద్దలు అంటే బియ్యం పిండి ప్రమిదలు పెడదామని అవి కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇక అవి కూడాను పిండి ప్రమిదలు చేసేసి పెట్టేసి వాటికి బొట్లు పెట్టాను. తర్వాత తాంబూలం పెట్టాను. తాంబూలం పెట్టిన తర్వాత మనం ముందే సలివిడి వడపప్పు చేసుకుంటాం కదా, అది కూడా ప్రసాదంగా పెట్టాలన్నమాట. తర్వాత నాకు నేను 11 వీక్స్ చేసినప్పుడు ఇదే ప్రాసెస్, ఇప్పుడు 21 వీక్స్ చేసినప్పుడు ఇదే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే 11 వీక్స్ చేసినప్పుడు 6 నిమ్మకాయలు కోసేదాన్ని. 6 నిమ్మకాయలు కోసి 11 డొప్పలు పెట్టేసి ఒక డొప్పలో మాత్రం నేను పసుపు కుంకుమ రాసేసి అక్కడ పెట్టేదాన్ని. బట్ ఏంటంటే ఇప్పుడు 11 వీక్స్ చేస్తున్నాను. నాకు అప్పుడు అమ్మవారు అన్ని నిమ్మ డొప్పలు పెట్టమని వాక్ ఇచ్చారు కాబట్టి అలా చేశాను. ఈసారి ఏం చేశానంటే 1/2 డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 9 మాత్రం నిమ్మడొప్పలు పెట్టాను. 2 బియ్యం పిండి ప్రమిదలు పెట్టాను. తర్వాత ఒక నిమ్మకాయను కోసి ఒక దానికి పసుపు ఒక దానికి కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర సమర్పించాను అనమాట. అయితే ఇవన్నీ చేయగా ఒక డొప్పు ఉంది కదా, ఆ డొప్పులోనే నేను హారతి వెలిగించుకున్నాను అనమాట. ఈ పూజకి తీసుకెళ్ళినప్పుడు నేను మాక్సిమం ఏది ఇంటికి తెచ్చుకునేలా చూడను. అన్ని తక్కువ క్వాంటిటీలోనే తీసుకువెళ్తాను. అండ్ అలాగే వచ్చేసి ఈ నూనె అవన్నీ ఏమి మిగిలినా సరే మాక్సిమం తేను. ఎందుకంటే రాహుకాలం పూజలు కాబట్టి ఏదైనా మర్చిపోతే ఒకసారి 2 సార్లు తెచ్చి ఉండొచ్చు కానీ మాక్సిమం తేను అనమాట. నేను ఈ ప్రసాదాలు అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని వెళ్తాను. ఇంకా వాటిల్లో ప్రతిదానికి కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం పిండి ప్రమిదలకి బొట్టు పెట్టి ఈ నిమ్మడప్పలకి పెట్టారనమాట. వాటికి కూడాను నిమ్మడప్పలకు కూడాను బొట్టు పెట్టాలి. దాంట్లో మనం పువ్వొత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు ముందుగా నానబెట్టుకొని వాటిని దాంట్లో వేసేసి కొంచెం నూనె వేసి వాటికి కూడా ఇది రాహుకాలం పూజ కాబట్టి పువ్వొత్తులు కొనకి మనం కుంకుమ రాయాలన్నమాట. అంటే మంట మనకి ఎర్రగా ఎలగడానికి ఆ మంటకి మనం ఆ పువ్వొత్తులు కొనకి మనం ఎరుపు రంగు కోసం ఈ కుంకుమ రాసిన తర్వాత అవి త్వరగా వెలగడానికి కొంచెం కర్పూరాన్ని
చేతిలో స్మాష్ చేసుకొని కర్పూరం పెడతాననమాట. ఆ కర్పూరాన్ని కూడాను అన్నిటికి అప్లై చేసిన తర్వాత హారతి అదే అగరబత్తులతో వెలిగించేస్తాను. తర్వాత మనం ముందుసారి ఎప్పుడు నూనెంతా వడ్డించేయకూడదు. మొత్తం మనం దీపారాధన చేశాక కొంచెం నూనె వడ్డించాలి కాబట్టి మళ్ళీ నూనె వడ్డించేసి తర్వాత కొంచెం సేపు కూర్చొని లక్ష్మీ సహస్రనామం గాని, దుర్గా స్తోత్రం గాని చదువుకొని కుంకుమ పూజ చేసుకొని వస్తాను. అయితే ఈ మొత్తం పూజ అంతాను నేను షోడశోపచార పూజ చేయట్లేదు. పంచోపచార పూజే చేస్తున్నాను అనమాట. షోడశోపచార పూజ వచ్చేసి నేను అది దసరా టైంలో ఇంట్లో చేసుకుంటాను అనమాట. ఇక నాతో పాటు ఈరోజు తారక్ ఫీవర్ అంటే ఈరోజు అంటే యాక్చువల్గా నిన్న తారక్కి ఫీవర్ అనమాట. ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తారక్ని కూడా తీసుకొని వెళ్ళాను. ఇలాంటి పూజ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం ఎక్కువ శాతంలో ప్రమిదలు ఎలుగుతాయి కదా. ఇక దీపారాధన చేసేసి కుంకుమ పూజ చేసేసుకున్న తర్వాత నేను తెచ్చిన ఆ కొన్ని పుష్పాలు అక్కడ సమర్పించేసాను అనమాట. తర్వాత ఇట్లా ప్రసాదానికి కొబ్బరికాయ కొట్టేసేసి ఆ నీళ్ళని చుట్టూ విస్తరాకు చుట్టూ తిప్పేసేసి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి హారతి ఇచ్చేసి తర్వాత మనం మంత్రపుష్పం జపించేసి ఆ మంత్రపుష్పాన్ని అమ్మవారి దగ్గర వదిలిపెట్టేసి అమ్మవారికి మనం ఏదైతే కుంకుమ పూజ చేసామో ఆ కుంకుమని కొంచెం మనకి బొట్టుగా స్వీకరించాలన్నమాట. తర్వాత నేను ఎక్స్ట్రా తీసుకెళ్తాను కాబట్టి ఒక అమ్మవారి దగ్గర పెట్టేది 2 అరటిపళ్ళే, కాకపోతే నేను 6 డజన్ తీసుకెళ్ళి ఒక ఇద్దరికి మాత్రం నేను తాంబూలం ఇచ్చుకుంటాను. తాంబూలం ఇచ్చుకొని వాళ్ళతో అక్షింతలు వేయించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా కొండపైకి వెళ్తాను అనమాట. అమ్మవారి దర్శనం, పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి దర్శనం, శివాలయంలో ఇవన్నీ దర్శనాలు చేసుకొని వచ్చేపాటికి ఒకవేళ అప్పుడు భోజనం ఉంది అని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తే గనక కిందకి వెళ్ళిపోయి భోజనం చేసేసి ఇంటికి వస్తాను. ఒకవేళ లేదు అంటే కనుక ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అనమాట. ఇది వరకు నేను చేసినప్పుడు ఎలా చేసేదాన్ని అంటే ఇది వరకు వేరే విధంగా మంగళవారాలు చేసేదాన్ని. అవి కూడాను ఈసారి వ్లాగ్ లో కుదిరితే నేను చెప్తాను. ఆ తర్వాత నేను దర్శనం అంతా చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా ఇంట్లో ఏది ఉంటే అది తినేస్తాను అనమాట. నిన్నటి మాత్రం ప్రస్తుతానికి మా అత్తగారు కొన్ని ప్రసాదాలు అవి ఉంటాయి, గారెలు, ఇడ్లీ, పూర్ణాలు, కొంచెం పులిహార అవి అనమాట. వాటన్నిటిని నేను కొంచెం కొంచెంగా తినేసేసి ఆ రోజు పూజ చేసుకున్న నైట్ మాత్రం కింద పడుకుంటాను అనమాట. అక్కడతో ఇంకా పూజ అనేది క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ అదే రోజు మార్నింగ్ మాత్రం కంపల్సరీగా పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను. అంటే మంగళవారం మార్నింగ్ పూజ చేసుకొని ఇల్లంతా శుభ్రాలు చేసేసుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది ఈ మొత్తం ఫుల్ వ్లాగ్ అనేది.